మాణిక్రావు గారు, నేను, చింతా ప్రభాకర్ గారు సర్ప్రైజ్ విజిట్లో దిగ్వాల్ 33/11 kV సబ్స్టేషన్కు రావడం జరిగింది. ఇప్పుడే లాగ్ బుక్ చూసాం. 10వ తేదీ కరెంట్ ఎప్పుడు పోయింది అంటే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ కరెంట్ తీసేశారు. మళ్ళీ 11వ తేదీ ఎప్పుడు వచ్చింది అంటే ఉదయం 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది. అంటే దాదాపు 11 గంటలు రైతులకు కరెంటు తీసేశారు. ఇది లాగ్ బుక్ రికార్డు, నేను సొంతమేం చెప్పట్లేదు, ఈ బుక్లో ఉన్నదే మాట్లాడుతున్నాను. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు తీసేసి 11వ తేదీ పొద్దున 3 గంటలకు రైతులకు కరెంటు ఇవ్వడం జరిగింది. అంటే 11 గంటల కరెంటు కట్ చేసినారు రైతాంగానికి. మరి ఆ మిగతా 13 గంటల్లో చూస్తే ఎల్సీ ఉన్నదంటున్నారు, లైన్ బ్రేక్ అయిందంటున్నారు, ట్రిప్ అయిందంటున్నారు. అట్లా మరొక 5 సార్లు పోతుంది. ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా కనీసం రోజుకు 5 సార్లు ట్రిప్ అవుతూ ఉంది. దానివల్ల పారిన మడే పారుతుంది, వెనక మడికి నీళ్ళు అందని పరిస్థితి ఉన్నదని రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. మరి ఎక్కడున్నది 24 గంటలు? లాగ్ బుక్లో చూస్తే చెప్తున్నది, లాగ్ బుక్లో రాసింది 13 గంటలు. మధ్యలో ఉన్న ఎల్సీ కావచ్చు, ట్రిప్ అవుట్ కావచ్చు, లైన్ బ్రేక్ కావచ్చు, అవన్నీ తీసేస్తే 12 గంటల కరెంటు కూడా రైతుకు రావడం లేదు. ఆ ఇచ్చిన 12 గంటలకు 4-5 సార్లు రైతాంగానికి ట్రిప్ అవుతా ఉంది. మాటల్లో 24 గంటలు, చేతల్లో రైతులకు వస్తున్నది 12 గంటల కరెంటు. రేవంత్ రెడ్డి, నీకు రైతులంటే ఎందుకు అంత చిన్న చూపు? ఆనాడు